వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఎస్ఎస్ఎంబి 29 చాలా కాలంగా వార్తల్లో నలుగుతున్నటువంటి సినిమా. ఎందుకంటే ఇది మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమాగా మనందరికీ తెలుసు. దాదాపు 6-7 నెలల నుంచి ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంతో జరుగుతూ వచ్చింది. ఒకవైపు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నటువంటి హైదరాబాద్లో శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నటువంటి, అది శివార్లలో అనకూడదు ఎందుకంటే ఇప్పుడు అది గచ్చిబౌలికి దగ్గరగా ఉన్నది కాబట్టి దాన్ని శివార్లు అని కూడా అనకూడదు. అక్కడ ఉన్నటువంటి అల్యూమినియం ఫ్యాక్టరీ, అందులో ఇప్పుడు ఆ సినిమా ఆఫీస్కు సంబంధించిన వ్యవహారాలతో పాటు అనేక కార్యక్రమాలు, ఎస్ఎస్ఎంబికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా దాని కేంద్రంగానే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అక్కడ ఈ సినిమాకు సంబంధించినటువంటి సెట్లు కూడా రూపకల్పన చేశారు. అక్కడే యాక్షన్ ఎపిసోడ్స్కి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా కొంతకాలంగా జరుగుతూ వస్తున్నాయి అని వినిపిస్తూ ఉంది. కింగ్ సాల్మన్, RRR అలాగే బాహుబలి 2 సినిమాలకి నేషనల్ అవార్డు విన్నర్ తను. రెండు కూడా రాజమౌళి సినిమాలే. సో అతను అంటే దాదాపు రాజమౌళికి ఆస్థాన యాక్షన్ కొరియోగ్రాఫర్ అయ్యాడు కింగ్ సాల్మన్. సో అలా ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ వస్తుండగా అసలు ప్రధానమైనటువంటి నిర్మాణపు పనులు ఎప్పుడు మొదలవుతాయి, ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడు మొదలవుతుంది అని ఇటు రాజమౌళి ఫ్యాన్స్, అటు మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా కుతూహలంగా ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి క్యాస్టింగ్ కానీ క్రూ కానీ ఎవరు పనిచేస్తున్నారు ఏంటి అనే వివరాలు ఇంతవరకు కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ, ఆ రాజమౌళి దగ్గర నుంచి కానీ, లేదా మరి ఏ ఇతర యూనిట్ మెంబర్ నుంచి కానీ ఇంతవరకు కూడా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే రీసెంట్గా ఈ సినిమాలోకి ప్రియాంక చోప్రా వచ్చిందనే విషయం మనందరికీ తెలిసింది. అది కూడా అన్అఫీషియల్గానే. ఇటీవల రాజమౌళి పెట్టినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో తన సోషల్ మీడియా హ్యాండిల్లో, అది ప్రియాంక చోప్రా ఆన్ బోర్డ్ వచ్చేసిందనే విషయం అందరికీ కూడా అవగతమైంది. ఆమె హాలీవుడ్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడే ఆ స్పెక్యులేషన్ మొదలైంది. ఎస్ఎస్ఎంబి 29లో భాగం అవటం వల్లే ఆమె ఇండియాకి వచ్చిందని. అలాగే హైదరాబాద్కు కూడా ఆమె వచ్చారు. ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ని సందర్శించారు. సో ఇవన్నీ కూడా ఆమె ఈ సినిమాలో భాగం అవుతున్నది అని చెప్పేసి చెప్పడానికి ఇవన్నీ సూచికలు అని చెప్పి అనుకున్నారు. అయితే రాజమౌళి పోస్టుకు ఆమె స్పందించడం, మహేష్ బాబు పాస్పోర్ట్ని తన దగ్గర పెట్టుకున్నాను, తను సీజ్ చేశాను, రెగ్యులర్గా సంవత్సరంలో దాదాపు నెలకో 2 నెలలకో ఒకసారి ఫారిన్ వెకేషన్కి వెళుతూ ఉండేటువంటి మహేష్ బాబుని ఇంకా నేను లాక్ చేశాను, ఇంకా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది అంటే నేను నా సినిమా కోసం అతన్ని నా దగ్గర పెట్టేసుకున్నాను అన్నట్లుగా రాజమౌళి క్యాప్చర్డ్ అని దానికి ఒక క్యాప్షన్ కూడా పెట్టడం, మహేష్ బాబుని సింహంతో పోలుస్తూ బోన్లో ఉన్నటువంటి సింహంగా తను చూపించడం, ఇదంతా కూడా దానికి మహేష్ బాబు ఏం స్పందించారో మనకు తెలుసు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అని చెప్పి ఆయన తను స్పందించాడు. అలాగే ఫైనల్లీ అంటూ షూటింగ్ మొదలవుతుంది, షూటింగ్లోకి వస్తున్నాను అని చెప్పేసి ఆ ఎమోజీ ఏదైతే ఉందో అది ప్రియాంక చోప్రా కామెంట్ రూపంలో పెట్టడం, ఇవన్నీ కూడా ఆమె వచ్చేసింది ఈ సినిమాలో అని. అయితే హీరోయినా కాదా అనే విషయంలో మాత్రం కొంత డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ విషయం తోటికి బయటికి రాలా. కొంతమంది ప్రియాంక చోప్రా హీరోయిన్ అయి ఉండదు, ఒక కీలకమైన పాత్ర కోసం రాజమౌళి ఆమె తీసుకుని ఉంటారు అని.
మిగతా వాళ్ళు ఆమె హీరోయిన్ అనే అభిప్రాయానికి వస్తున్నారు. మీడియాలో అయితే ఆమె హీరోయిన్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వార్తలు సృష్టిస్తూ ఉన్నారు. అదే ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రియాంక చోప్రాకి ఈ సినిమాతో అందుతున్నటువంటి రెమ్యూనరేషన్ ఎంత అనేది కూడా ఒక ప్రధానమైన టాపిక్గా ఇప్పుడు మన ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె అందుతున్నటువంటి పారితోషికం ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ నటికి కూడా అందనంత పారితోషికాన్ని ఆమె అందుకోబోతోంది అని ఇప్పుడు మనకు తెలుస్తోంది. కొంతమంది అది 25 కోట్లు అని చెప్తూ ఉంటే కొంతమంది 30 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. సో ఎక్కువ మంది మాత్రం ఆమెకి 30 కోట్ల రెమ్యూనరేషన్ ఈ సినిమా ద్వారా అందుతూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ అదే గనక నిజమైతే గనక ఖచ్చితంగా ఆమెకి అంటే హీరోయిన్ రోల్లోనే ఆమె ఈ సినిమాలో మనకి కనిపించబోతోంది అనటానికి ఆస్కారం ఏర్పడుతుంది ఈ రెమ్యూనరేషన్ విషయం తెలిసినప్పుడు. ఎందుకంటే ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదు, ఒక గ్లోబల్ లెవెల్లో రూపొందుతున్నటువంటి సినిమా. గ్లోబల్ లెవెల్లో ప్రియాంక చోప్రాకి ఉన్నటువంటి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని, పాపులారిటీని దృష్టిలో పెట్టుకొనే రాజమౌళి ఆమెను ఈ సినిమాలోకి తీసుకున్నారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ప్రధానంగా రాజమౌళి ఈ సినిమాని గ్లోబల్ లెవెల్లో ప్రమోట్ చేయటం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకు ప్రియాంక చోప్రా చాలా ఉపకరిస్తుందనేది ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీలో ఒక భాగమని కూడా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి మాట. సరే, నిజంగా ఇదే అయితే ఒకవేళ సపోజ్ ఆమెకి 25 నుంచి 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వటం ఖాయమైతే కనుక ఇప్పటిదాకా ఆ రేంజ్ అంటే కనీసం 20 కోట్ల రేంజ్లో కూడా ఇప్పటిదాకా ఏ హీరోయిన్కి, ఏ నటికి, ఏ సినిమాలో కూడా, ఏ భారతీయ సినిమాలో కూడా అంత రెమ్యూనరేషన్ దాటి ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. టాప్ స్టార్స్ అయినటువంటి దీపికా పడుకోనే, కరీనా కపూర్, కట్రినా కైఫ్ ఇలాంటి వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా అంత పారితోషికాన్ని అందుకోలేదు. ఈవెన్ ఆలియా భట్ కానివ్వండి, శ్రద్ధా కపూర్ కానివ్వండి, వీళ్ళెవరూ కూడా అంత రెమ్యూనరేషన్ అందుకోవాలి. ఇప్పుడు తనకున్నటువంటి అంటే చాలా కాలంగా ఆమె భారతీయ సినిమాల నుంచి దూరమై హాలీవుడ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్న విషయం మనకు తెలుసు. అలాగే వెబ్ సిరీస్ కూడా అన్నీ కూడా హాలీవుడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నవే. సో ఆమె ఇమేజ్ ఇప్పుడు గ్లోబల్ ఇమేజ్ కాబట్టి అందుగురించే అంత రెమ్యూనరేషన్ ఇస్తూ ఆమెని తీసుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి ఎక్కువ కాల్ షీట్లు కూడా కావాల్సి ఉండటం వల్ల అంత అమౌంట్ ఆమెకి ఇస్తున్నారు అని చెప్పి, నిర్మాతలు ఇస్తున్నారు అని చెప్పేసి ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కేఎల్ నారాయణ అలాగే ఎస్ గోపాల్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా క్యాస్టింగ్ పరంగా చూస్తే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వీళ్ళిద్దరూ మనకి తెలిసినట్లు అఫీషియల్గా, దాదాపు అఫీషియల్గా అనుకోండి. పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ స్టార్ యాక్టర్ తను, అలాగే జాన్ అబ్రహాం వీళ్ళిద్దరి పేర్లు కూడా ఇందులో యాంటాగనిస్ట్ అంటే విలన్ రోల్కి వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయనతో చర్చలు నడుపుతున్నారనే విషయం అయితే బయటకు వచ్చింది. ఎందుకంటే తనకి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశ్న ఎదురైనప్పుడు పృథ్వీరాజ్ చెప్పకనే ఆ విషయం చెప్పాడు. ఇంకా ఏ విషయం నేను కన్ఫర్మ్ చేసి చెప్పలేను, ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి అనే విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ఆయన్ని ఈ సినిమాకు తీసుకోవాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నారు అనేది చాలా స్పష్టం మనకి. జాన్ అబ్రహాం విషయం అయితే ఆయనతో డిస్కస్ చేశారా లేదా అనే విషయం అయితే ఇంతవరకు అది స్పెక్యులేషన్గానే ఉంది, కానీ అది బయటికి రాల సమాచారం. సో పృథ్వీరాజ్ ఈ సినిమాలో కనుక భాగమైతే ఖచ్చితంగా మంచి స్టార్ పవర్ని ఈ సినిమాలో మనం చూడబోతున్నామని అనుకోవాలి. కీరవాణి సంగీతం యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు రాజమౌళికి వాళ్ళ అన్నయ్య,
ఆయన ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి ట్యూన్స్ను కూడా రెడీ చేస్తున్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక విజయేంద్ర ప్రసాద్ గారి కథ ఎడుదిరిగి ఆయన ఇచ్చిందే. లోకం చుట్టిన వీరుడిగా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. దానికోసం ఆ పాత్ర కోసం ఆయన ఇప్పటికే నెలల తరబడి ప్రిపేర్ కూడా అయ్యాడు. ప్రధానంగా స్టంట్స్ విషయంలో, అలాగే ట్రెక్కింగు, స్కేటింగు ఇలాంటి అంశాల్లో ఆయన తర్ఫీదు పొంది వచ్చాడు. మరి ప్రియాంక చోప్రాకి 25 నుంచి 30 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తే మహేష్ బాబుకి ఇంకా ఏ రేంజ్లో రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారనేది మనం ఊహించుకోవచ్చు. సో అది 100 కోట్ల పైమాట అని చెప్పి వినిపిస్తోంది. మరోసారి దానికి సంబంధించి ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా ద్వారా మహేష్కి ఎంత రెమ్యూనరేషన్ అందబోతుందనే విషయం మరోసారి చెప్పుకుందాం. ఇప్పటికైతే ప్రియాంక చోప్రాకి 25 నుంచి 30 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఈ సినిమా కోసం అందిస్తున్నారనేది మాత్రం ప్రస్తుతానికి హాట్ టాపిక్. సో ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ నటి, ఏ భారతీయ సినిమాకి అందుకోనంత రెమ్యూనరేషన్ని ఈ సినిమాతో ప్రియాంక చోప్రా అందుకోబోతున్నారు అనేది మాత్రం గట్టిగా వినిపిస్తుంది. మరి రాబోయే రోజులు అందులో నిజం ఎంత ఉందో మనం తెలుసుకుందాం. సో అప్పటిదాకా ఈ సినిమా అతి త్వరలోనే, అంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించినటువంటి వర్క్ మొదలైపోయిందని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం చివరిలో కానీ 2027 ప్రథమార్థంలో కానీ ఈ సినిమా SSMB 29 Part 1 మన ముందుకి రాబోతుంది. సో ఈ లోపల ఈ సినిమా సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మనం అందిస్తూ వద్దాం, తెలుసుకుందాం.